జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. నాగశాస్త్ర నిపుణులు, ఎంఏ ఆస్ట్రాలజీ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్న వీరు మనతో ఉన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంకి సంబంధించి రంగరాజన్పై జరిగిన దాడికి సంబంధించి మనతో మాట్లాడతారు. ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎస్ సార్. జనరల్గా మనము చిలుకూరు బాలాజీ ఆ మందిరం మనకు గుర్తుకు రాగానే వీసాల దేవుడు అంటూ ఉంటాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉంది ఆ దేవుడికి. ఆ ప్రధాన ఆలయ పూజారి ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి రంగరాజన్ గారి మీద చేసిన దాడి ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటిది. మన హిందూ ధర్మం మీద కొన్ని రకాల శక్తులు ఇవాళ తోడై కొన్ని రకరకాలుగా జరుగుతున్నాయి దాడులు. వాటిల్లో ఇదొకటి మన హిందూ మతం ముసుగులో జరుగుతున్నటువంటి దాడిగా మనం చిత్రీకరించాలి. వీర రాఘవరెడ్డి అనే అతను రామరాజ్య స్థాపన కోసం ఇదంతా చేస్తున్నా అని చెప్పి ఆ రిక్రూట్మెంట్ వ్యవస్థను పెట్టుకోవటం కానీ, యూత్ తీసుకోవటం కానీ అది జరుగుతుంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణ్ణి అవమానించడం కానివ్వండి, ఒక బ్రాహ్మణి మీద దాడి చేయడం అనేది మహాపాపంగా శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే బ్రాహ్మణ్ ఎందుకు కొట్టకూడదు గురుగారు, ఎవరన్నా కొట్టచ్చా అని మీరు అడగచ్చు క్వశ్చన్. ఈ జగత్తు మొత్తం కూడా ఎవరి అధీనంలో ఉందయా అంటే దేవుడు అధీనంలో జగత్తు ఉంది. మరి ఆ దేవుడు ఎవరి అధీనంలో ఉన్నారు? మంత్రాధీనందు దైవతం అంటే భగవంతుడు మంత్రాల అధీనంలో భగవంతుడు ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంది? ఒక బ్రాహ్మణ అధీనంలో ఉంది. కాబట్టి బ్రాహ్మణో మమ దేవత అంటే బ్రాహ్మణ్ణి కొట్టినా, బ్రాహ్మణ్ణి దూషించినా మహాపాపం అని చెప్పి వేదశాస్త్రం చెబుతుంది. మీరు అన్నట్టుగా దేవుడు మంత్రం ఆధీనంలో ఉంటాడు, మంత్రము బ్రాహ్మణుని ఆధీనంలో. ఎవరైతే వేద పఠనం చేస్తారో వారి చేతుల్లో దేవుడు ఉంటాడు, మంత్రం ఉంటుంది. కాబట్టి వారిని దూషించడం కానీ, వారి మీద దాడి చేయటం కానీ పెద్ద పాపం మూడకట్టుకునే ప్రయత్నం అది. మరి ఇటువంటి దాడి ఆయన రామనామస్మరణ మన రంగరాజన్ గారు ఎక్కడ చేసినా, ఎక్కడ ఏ సభలో చేసినా ఫస్ట్ రాముడి గురించి, రామాయణం గురించి చెప్తూ ఉన్నారు. మరి కొంతలో కొంత మన ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నారు. అది కాకుండా మన దేవాలయ వ్యవస్థ ప్రధానమైనటువంటి ఇవాళ రేపు జరుగుతున్న దారుణమైన పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రతి దేవాలయం కూడా ఒక వ్యాపార సంస్థలాగా మారిపోయినాయి. పూర్వం ఒక సమయంలో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లేవి. ఎండోన్మెంట్ యాక్ట్ కూడా ప్రభుత్వ ఆధీనంలో దేవాలయాలు ఉండకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు. అది కరెక్ట్. దళిత గోవిందం, తీసపోవటం ఇదంతా కూడా. ఈ వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన రామాయణం గురించి మాట్లాడుతూ, రాముడి గురించి మాట్లాడుతూ, రాముడి గోత్ర గురించి మాట్లాడుతూ మళ్ళీ హిందూ దేవాలయం మీద కొంత టార్గెట్ చేయడం అనేది కనపడుతుంది. ప్రధానంగా వైష్ణవ దేవాలయాల మీద టార్గెట్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో కరెక్ట్గా చూపించేది రామాయణం. అటువంటి రాముడి పేరు చెప్పుకొని, రాముడిని అడ్డం పెట్టుకొని ఈ రకమైన దుర్మార్గం చేయడం అనేది మహాపాపం. ఎస్ సార్. ఆయన మనకు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కుప్పవరం అనే గ్రామంలో ఉండేవాడట. ఈ అయ్యగారులు ఎవరైతే పూజారులు, పండితులు ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏదైనా గుడికి వచ్చినప్పుడు అర్చన అభిషేకాలు చేసుకున్నప్పుడు కానీ, ఇతరతర పూజలు చేసుకున్నప్పుడు కానీ వాళ్ళ గోత్రనామాలు అనేవి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. క్షత్రియ గోత్రం వాళ్ళు, తర్వాత ఇంకేమన్నారు సార్, భరత వర్షీయ గోత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా అంతా కూడా నాకు కావాలి అని చెప్పటము. ఇదంతా ఎట్లా సార్? ఆయన కూడా హిందూ ధర్మం కోసమే ఇవన్నీ చేస్తున్నా అంటున్నాడు. అదే విధంగా హిందూ ధర్మం కోసము పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రంగరాజన్ గారి మీద దాడి చేయడాన్ని చాలా తప్పు కదా. 100% ఇది మనం ఎవరు కూడా హర్షించదగ్గటువంటి పరిణామం కాదు. దీన్ని ఎట్లా అంటారు? దీన్ని ఎట్లా చూద్దాం. ఆయన ఏమంటారంటే రాముడు శూద్రుడు అంటాడు, రాముడు గోత్రం ఏంటి అంటాడు. రాముడు ఎవరు? రాజర్షి, ఆయన రాజు. ఆయన గోత్రం వశిష్ఠ గోత్రం. మరి ఆయనకు అన్వయించుకుంటున్నాడు, మేము రెడ్లం కాబట్టి, శూద్రులం కాబట్టి రాముడు శూద్రుడు అంటాడు. ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తన కూడా చూస్తున్నారా మీరు? ఎక్కడో నాకు మొత్తం దైవాంశ సంభూతిని నేను, నాకు ఈ జనాలకు అతీతమైన వ్యక్తిని నేను అన్నట్టుగా ఆయన హావభావాలు కానీ, మాట్లాడే పద్ధతి కానీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకటండి, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. మరి కుంభమేళాలో దొంగలు వచ్చారు, మహానుభావులు వచ్చారు. మరి మహానుభావులు ఎప్పుడు నేను మహానుభావుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి దేవుడు కావాలంటే అంత సామాన్యమైన దైవత్వం ఎవరికి రాదు. మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే అది ఖచ్చితంగా పాపం తగులుతుంది. మరి ఇటువంటి బ్రాహ్మణ మీద చేయటం అనేది తప్పు, చాలా తప్పు. మరి ఇటువంటి ఈ ముసుగులో మరి మన ఇప్పటికే హిందూ ధర్మం ఎంతో అంతరించిపోయింది. దాంతోపాటు ఇంకేం మాట్లాడుతున్నాడంటే ఆయన
శైవ భేదం వైష్ణవ భేదం చూపిస్తున్నాడు అక్కడ. ఉమ్, శైవులు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి వైష్ణవుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, వైష్ణవులు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి శైవుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఇది కూడా చాలా తప్పు. చాలా తప్పు. ఇదంతా కలి ప్రభావం. ఆయన కలికి అని చెప్తున్నట్ట, ఉమ్, ఎంత కలి ప్రభావం. కలి ప్రభావం అంటే కాబట్టి ఇటువంటివి చాలా తప్పు. ఉమ్, ఎందుకంటే హిందూ దేవాలయాలకు ఇటువంటి దారుణాలు అనేది జరగకూడదు. ఉమ్. ఇది చాలా మహాపాపం అండి, దీంట్లో అనుమానం లేదు. ఎస్, ఆయన వెబ్సైట్ లో కూడా మనం చూసినట్లయితే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి, తను రిక్రూట్ చేసుకునే వాళ్ళకు వాళ్ళు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తాలి, తర్వాత 2 గంటల పాటు ఏకదాటిగా నడిచేటువంటి బలం ఉండాలి, ఇవన్నీ చూపించి కొంత ఆవేశంగా ఉండేవాళ్ళు. ధర్మం కోసం పెద్ద ఎత్తున ముందుకు పోదాం అనుకునే వాళ్ళను గ్యాదర్ చేసి వాళ్ళందరికీ నెలకు 25,000 సమ్మేదో సాలరీ కూడా ఇస్తా అని చెప్పి ఇట్లా రిక్రూట్ చేసుకొని పండితుల మీద, పూజారుల మీద ఇట్లా దాడికి తెగబడితే అది ఒక ఎటువంటి మనం మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సమాజానికి. ఇప్పుడు ఇదంతా కూడా వెనకాల పెద్ద మాఫియా ఉంది నాకు తెలిసి. నేను అనుకోవడం ఏంటంటే పెద్ద మాఫియా నడిపిస్తుంటుంది. మరి దీంట్లో రకరకాలు జరుగుతున్నాయి. ఇవాళ మొన్న ఏదో సినిమా కూడా వచ్చింది ఆంజనేయ స్వామి మీద, అది కూడా పెద్ద మాఫియాతో వెనక నుంచి జరిగినటువంటి చిత్రం. అట్లాగే కొంతమంది దుర్మార్గులు, దుష్టులు తయారై ఇటువంటి వెధవల్ని దగ్గర పెట్టుకొని వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ హిందూ మతం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మన హిందూ గొప్పదనం చాలా విశేషమైనటువంటిది. మరి దేవాలయంలో అర్చకుడు అనేవాడు, ఏ అర్చకుడైనా సరే అండి, 10 మంది బాగుండాలని చేసేవాడే అర్చకుడు. బ్రాహ్మడు అనేవాడు పురోహితుడు అంటే ఏంటి, ఆ పురాణ హితవు కోరుకునేవాడు పురోహితుడు అని అర్థం. అంటే పురజనుల హితం కోరుకునేవాడే అంటే పురోహితుడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఎదుటివాడు బాగుండాలని ఆశించేవాడు పురోహితుడు. ఓకే. మరి బ్రాహ్మణుల నియమాలు ఎట్లా ఉంటాయి, పొద్దున్నే లేస్తాడు, సంధ్యావందనం చేసుకొని చక్కగా భగవంతుడికి అర్చన చేసేదాకా ఏ బ్రాహ్మడు తెండు. మరి రియల్గా బ్రాహ్మడు అర్చకత్వం చేస్తున్నాడంటే కేవలం ఆ దైవం మీద నమ్మకంతో, భగవంతుడి మీద విశ్వాసంతో చేసేది తప్ప రెండోది కాదు. చివరగా దీని మీద మీరు సాధారణ ప్రజలకు కానీ, మీ పండిత పురోహితులకు కానీ ఏ విధమైన ఐక్యత మీలో రావాలని చెప్తారు? నేను ఇందాక చెప్పింది అదేనండి, ఐకమత్యం అనేది ప్రధానం. మరి ఈ శాపం కూడా కొంత ఉంది కాబట్టి ఐకమత్యం లేకపోవడమే ఇటువంటి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. మరి ఒక బ్రాహ్మడికే కాదు, హిందూ మొత్తానికి సంబంధించినటువంటిది ఈ దాడి. ఎందుకంటే ఆయన కూడా కొంత ధర్మ మార్గంలో వెళుతున్నాడు, అనే వెళ్ళే మార్గంలో కొన్ని అవకతవకలు ఉంటాయి సహజంగా. ఎంత పెద్ద వ్యవస్థ అయినా ఈ కలి ప్రభావం చేత కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పు లేనివాడు కలియుగంలో మానవుడైనవాడు ఎవడు ఉండడు, అవునా? అటువంటివి ప్రక్కన పెట్టి మనకు మంచే కావాలి, చెడు అవసరం లేదు. కాబట్టి రంగరాజన్ గారు కొంతమంది రకరకాలుగా విమర్శిస్తున్నారు, ఆయన అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని విమర్శిస్తున్నారు. కానివ్వండి, మంచి కావాలి, హిందూ మతానికి కావాల్సింది మంచి తీసుకోవాలి తప్ప చెడు అవసరం లేదు. దీన్ని ప్రతి వాళ్ళు ఖండించవలసిన విషయం. ఇది హేతుబద్ధమైనటువంటిది. ఇది ఎక్కడ కూడా మనం దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం అయితే లేదు. ఇటువంటి రంగరాజన్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకురావాలి, పుట్టుకొచ్చి దేవాలయ వ్యవస్థ మారాలి, దేవాలయాలు ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారాలి. వాటన్నిటిలో కూడా మనలాంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా, సామాన్యుడు కూడా వీలున్నంత వరకు పాల్గొనడం, ఈ దైవ కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి దాడుల నుంచి విముక్తులు జరగడానికి మరి అందరం ఏకమత్యంతో ముందుకు సాగితేనే ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయి. మనము మన పిల్లలు కూడా మరి సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఇటువంటి అందరం ఖండించాలండి, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు, ఖండించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మాన్ని 10 కాలాల పాటు ముందుకు తీసుకువెళ్ళేటందుకు కోసం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పండిట్జీ. ఇది ఇవాల్టి డిస్కషన్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.